హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు డానియల్ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే నేను డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ఒక హోప్ అనేది దొరుకుతుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎవరికి మీకు పాయింట్ రిజనేట్ అవుతుందో ఆ పాయింట్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్ని లీవ్ చేయండి. ఎటువంటి పెయిన్ని మాత్రం అనుభవించవద్దు దయచేసి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే యాక్చువల్గా థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ మీ లైఫ్లో ఉందా లేదా. థర్డ్ పార్టీ ఉంటే అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేమ్ని అనుకుంటూ ఉండండి. నేను కార్డ్ సఫర్ చేస్తున్నప్పుడు 3 నుంచి 5 టైమ్స్ అసలు థర్డ్ పార్టీ అనేది ఉందా లేదా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎస్, థర్డ్ పార్టీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇందులో అన్ని పాయింట్స్ మీకు రిజనేట్ కావు. రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఇంకా లేదు నా లైఫ్లో ఏం జరుగుతుందో అని మీకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. ప్లీజ్ పర్సనల్ రీడింగ్ మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. ఇది అమౌంట్ పే చేసి తీసుకోవాల్సిన రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని మాత్రం. అగైన్ నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు చెప్పింది జరిగింది మేడం అని, జరిగింది అక్క అని, జరిగింది అనేసి వాళ్ళు మెసేజ్ పెడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా నేను క్రెడిట్ అంతా నా కృష్ణకే ఇస్తానండి. నా తమ్ముడు డానియల్ స్వామికి, నా కృష్ణకే ఇస్తాను. ఎందుకంటే ఇది క్రెడిట్ నాదేం కాదు. ఇక్కడ కార్డ్స్లో ఎనర్జీ ఏమొస్తే అది మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. అది నాకు అట్లా అనలైజ్ చేసుకోవడానికి నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటానండి. కృష్ణకి, తమ్ముడు డానియల్ స్వామికి. మీరు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఈ రీడింగ్ చూడండి. మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ లాస్ట్ సఫలింగ్ అండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. చాలామంది అడుగుతున్నారు, మీరు అంతా కరెక్ట్గా అవుతుంది అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు మీరు మీ ఛానల్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన వాయిస్ కానీ వాళ్ళ మెసేజెస్ కానీ ఎందుకు రివీల్ చేయటం లేదు అంటే, ఇది ఎమోషనల్ పర్పస్గా ఉన్నది కాబట్టి నాకు ఎవరి ఎమోషన్స్ తోటి నాకు వాళ్ళని ఆడుకోవడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ట్రస్ట్ చేసి నన్ను నమ్మి నా దగ్గరికి ఒక రీడింగ్కి వచ్చారు అంటే నేను అంతే ట్రస్ట్ తోటి వాళ్ళకి ఆ రీడింగ్ అనేది ఇవ్వాలి. అగైన్ వాళ్ళు నా ఛానల్ గ్రోత్ కోసమో లేకపోతే దేనికోసమో ఇది ప్రమోట్ చేసుకోవడం కోసమో వాళ్ళని నేను యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టిందే ఒక పర్పస్ మీద. అది నేను అలాగే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందులో ఎటువంటి అన్వాంటెడ్ది మాత్రం ఇక్కడ ఉండకూడదు. నాకు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందో అది మాత్రం మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. అది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ప్లీజ్ దయచేసి మాత్రం దీన్ని వేరే విధంగా మాత్రం ఆలోచించొద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి షేర్ చేస్తే, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. అంతే ఆలోచిస్తాను, కానీ ఇంకా వేరే విధంగా ఆలోచించను. ప్లీజ్ మళ్ళీ దయచేసి మాత్రం పర్సనల్ రీడింగ్ మాత్రం మీరు ఎవరు
అలా అని ఫ్రీగా చెప్పండి అక్క, ఫ్రీగా చెప్పండి మేడం అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే నా ఎనర్జీని అక్కడ మీకు కనెక్ట్ చేయాలి కాబట్టి అది మళ్ళీ నా హెల్త్ మీద నేను అది రిఫ్లెక్ట్ చేసుకోవడం లేను. అందుకు మీకు మీ దగ్గర అమౌంట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. The Hierophant. Two of Wands. Two of Cups. The Hermit. Page of Cups. జస్టిస్. ఆల్సో 2. ఇక్కడ 2 నెంబర్ని మాత్రం మీరు క్లైమ్ చేసుకోండి. ఎందుకు అంటే 2 నెంబర్ ఇక్కడ నాకు ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. వ్యాన్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటి అంటే మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళకి, అగైన్ కప్స్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళకి ఇది ఎక్కువగా ఇక్కడ నాకు ఆ రాసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అగైన్ ఇక్కడ జస్టిస్ కార్డు వచ్చింది కాబట్టి, అగైన్ హెరపెంట్ కార్డు వచ్చింది కాబట్టి మిగిలిన రాసుల వాళ్ళకి కూడా ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఓకే, రిజనేట్ కాని వాళ్ళు మాత్రం లీవ్ చేయండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి అంతే. ఇక్కడ నాకు ఎక్కువగా 2 నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, అగైన్ 3. ఓకే, మీరు ఆ నెంబర్ మీకు ఎవరికి ఇచ్చినట్లయితే వాళ్ళు క్లైమ్ చేసుకోండి. ఫస్ట్ ఆ నెంబర్ని క్లైమ్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు మీకు ఎవరికన్నా పాజిటివ్ పాయింట్స్ మీకు రిజనేట్ అయితే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని ఇంకొకసారి 3 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ప్లీజ్. ఇక్కడ ద హెరబెంట్ని ఎందుకు ఆ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. 2 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ పర్సన్స్ మనీ మైండెడ్ పర్సన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఎందుకు అక్కడ మీ స్ట్రక్ అవుతున్నారు అంటే అక్కడున్న సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఎఫర్ట్ అనేది ఎక్కువ పెడుతూ ఉన్నారు. అగైన్ మీ రిలేషన్షిప్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఎఫర్ట్ అవసరము అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. కానీ మీ మీద మాత్రం వాళ్ళకి చాలా ప్రేమ ఉంది, అఫెక్షన్ ఉంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు, బట్ ఇప్పుడు మాత్రం రెడీగా లేరు. ఎందుకు అంటే అక్కడున్న థింగ్స్ని వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. ఎట్లా అంటే వాళ్ళు సొసైటీ పరంగా ఆలోచించుకొని మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఒక నాలెడ్జ్ పర్సన్స్ దగ్గర వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేసి. వాళ్ళు ఒక దేవుని గురించి కూడా ట్రస్ట్ చేయని పర్సను దేవుణ్ణి ఇప్పుడు ట్రస్ట్ చేసి మీ గురించి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. ఇది వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ వృషభ, కన్యా, మకర రాశి వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఆల్రెడీ మీకు వ్యాన్స్ ఎనర్జీ గురించి చెప్పాను కాబట్టి మిగిలిన రాశుల వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీకు అది రిజనేట్ అయితే కన్నా. వాళ్ళు లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నాను అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారనమాట. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది మాత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోలేదు. థింగ్స్ని కరెక్ట్ చేసుకుంటాను అని అనుకున్నారో, లేకపోతే మిమ్మల్ని లీవ్ చేయాలి, మిమ్మల్ని దూరం పెట్టాలి అన్న
మైండ్ సెట్ తోట వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా ఘోరాతి ఘోరంగా తయారైంది అనమాట. ఇక్కడ 2 ఆఫ్ ఫ్యాన్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వెయిట్ అండి, ఒక నిమిషం, కార్డ్ కింద పడింది. ఇక్కడ 2 ఆఫ్ హ్యాండ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరి ఎనర్జీ టూ మచ్గా కనెక్ట్ అయిపోయిందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్సే కార్డ్ ఇచ్చేసింది. ఎందుకు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ చేరుకోవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని వదలకూడదు అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు మీతోటి ఒక స్టెబిలిటీ లైఫ్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తూనే వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఒక బెటర్ రిజల్ట్ అనేది కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు. అగైన్ వాళ్ళకి ప్రతిరోజు గొడవలు జరగడము, ప్రతిరోజు వాళ్ళు బాధ పెట్టడము, సూటిపోటి మాటలతోటి వాళ్ళని హర్ట్ చేయడము అలా జరుగుతుండడం వల్ల వాళ్ళకి ఎక్కడ తన లైఫ్కి పీస్ఫుల్గా ఉంటుంది అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అగైన్ చూడండి, మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ పర్సన్ ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒక న్యూ ఆఫర్ తీసుకొని రావాలి అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఎమోషనల్గా మీకు మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేయాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనేది వాళ్ళు ఇప్పుడు థింక్ చేస్తున్నారు. ఇంతకుముందు లేని ఆలోచన ఇప్పుడు వాళ్ళలో వచ్చిందనమాట. ఇక్కడ 8 ఆఫ్ హ్యాండ్స్, వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో మాత్రం ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ కావాలి అనేది అనుకుంటూ ఉన్నారు. అంటే ఇంతకు ముందులాగా కాకుండా ఈ రిలేషన్షిప్లో ఒక డిఫరెంట్ వేలో మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అనుకుంటున్నారు. హెర్మెట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయినాక మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిండొచ్చు, బ్లాక్ లిస్ట్లో వేసి ఉండొచ్చు. కానీ ఆ పర్సన్కి ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అన్ని విధాలుగా వాళ్ళ లైఫ్లో లాస్ అనేది వాళ్ళు చూసారు. వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నా పర్సన్కి ఏంటి వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, మేము కళ్ళతో చూసాము అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ బట్ వాళ్ళు ఇన్నర్గా మాత్రము చాలా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగైన్ వాళ్ళకి ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ లేదు. ఒక ఫిజికల్గా వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. మెంటల్గా పీస్నెస్ లేదు. వాళ్ళు అందుకే వాళ్ళు న్యూ వే అనేది వెతుకుతూ ఉన్నారు. ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి, ఈ రిలేషన్షిప్లో ఒక రిజల్ట్ కావాలి అంటే ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి అని ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడున్న థింగ్స్ అనేవి వాళ్ళకి కరెక్ట్గా లేవు. ఫస్ట్ అసలు చూడండి, 5 ఆఫ్ కప్స్, వాళ్ళు చాలా విధాలుగా వాళ్ళు ప్రాబ్లం అనేది
ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, నెగిటివ్ థాట్స్ అనేవి వాళ్ళకి ఎక్కువైపోయాయి, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి అదే పాస్ట్‌లో వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారనమాట. మీతో ఉన్న లైఫ్‌లో మీకేం ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేశారో దాంట్లోనే వాళ్ళు అది ఆ విజన్‌లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అంటే దాన్నే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని ఎక్కువ ఆలోచిస్తూనే వాళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude, gratitude, gratitude. Please give me a great answer. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ 2 ఆఫ్ కప్స్. అక్కడ 2 ఆఫ్ కప్స్ ఉంది, ఇక్కడ కూడా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని మాత్రం వాళ్ళు నిజంగానే ప్రేమించారు, ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అని నేను అనుకుంటూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ అనేది రీయూనియన్ కావాలి, మీతో ఒక బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్మెచ్యూర్గా డిఫరెన్సెస్ ఏమున్నా కూడా వాటిని ఇప్పుడు లెక్క చేయకూడదు, వాటిని కరెక్ట్ చేసుకోవాలి అని నేను అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు మీతోటి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటూ ఉన్నారు, అట్రాక్షన్గా ఉన్నారు, మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అంటే ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీతోటి ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు న్యూగా మీతోటి బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ అందుకే మీ రిలేషన్షిప్లో ఒక న్యాయం అనేది ఉంది. మీరు ఆశపడ్డ దాంట్లో ఒక న్యాయం ఉంది అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలని, కానీ మీకు ఒక జస్టిస్ ఇవ్వాలి, మీ వైపు న్యాయాన్ని గెలిపించాలి అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందులాగా తన మైండ్ డిఫరెంట్ వేలలో వెళ్ళటం లేదు. ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది, మీ రిలేషన్షిప్లో ఏంటి అసలు అనేది ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇదండి ఓవరాల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఇది మాత్రం ఎవరికి రెజినేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రెజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. కానీ థర్డ్ పార్టీ అనేది ఉంది. అది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఈ విధంగా థింక్ చేస్తూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాం. అసలు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. సో ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చెప్తున్నారు. మీ లైఫ్లో అయితే అల్టిమేట్ చేంజెస్ రాబోతుంది. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇంప్రూవింగ్ హెల్త్. ఇక్కడ ఎవరో హెల్త్ని మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదాన్ని క్లియర్ చూసుకోండి ఫస్ట్. అసలు పీస్ఫుల్ రిసొల్యూషన్. మీరు ఏదో బాధపడుతూ భయపడుతూ ఉన్నారు, కానీ శాంతియుతంగా అన్నీ క్లియర్ అవబోతున్నాయి. ఆపర్చునిటీ అనేది మీ ముందుకు రాబోతుంది. నో నీడ్ టు వరీ. నేను చెప్పింది అక్షర సత్యం. మీరు క్లైమ్ చేసుకోవచ్చు, ఆరాంగా క్లైమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎవరి నేమ్స్ వస్తాయో చూద్దాం. జెడ్, ఏ, ఓ, వై, వి, కే, టీ, ఐ, ఆర్, డి, ఎల్. ఇదండి. ఇది హెచ్ మాత్రం నేను తీస్తుంటే రిటర్న్ పడింది. జిహెచ్.
ఇది ఎవరికి ఈ లెటర్స్ రిజినేట్ అవుతాయో చూడండి. ఇది మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ అయ్యుండొచ్చు. ఈ లెటర్స్ రాలేదని కూడా మీరేమి వరీ అవ్వద్దండి. ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇది ఎవరికి రిజినేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ మంచి జరగాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ని తొందరలోనే మీరు చూడాలి అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణని నా తమ్మితో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.